హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అండి. రైట్. అయితే రాజ్ తరుణ్ మీద ఒక మహిళ కొన్ని ఆరోపణలు చేయడం అయితే ఇప్పటివరకు మనం వెలుగులోకి వచ్చే చూసాం. అయితే రీసెంట్ గా కొంతమంది హీరోయిన్ నేమ్స్ వస్తున్నాయి, బిగ్ బాస్ సెలబ్రిటీ నేమ్స్ కూడా వస్తున్నాయి. అసలు ఇప్పటివరకు ఆ స్టోరీ ఎంతవరకు వచ్చింది? పోలీసులు కూడా ఆమె పెట్టిన కేసును తీసుకోలేదని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఆరోపణలా? ఏం జరుగుతుంది అసలు? గత 4 రోజులుగా రాజ్ తరుణ్ ఇష్యూ బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఆమె లావణ్య అనే వ్యక్తి ఆ కేసు పెట్టడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. కాకపోతే ఆ కేసు పోలీసులు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వివాదం అన్నమాట. ఆ కేసు ఆమె తన సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసింది, అన్ని వైరల్ అవుతూనే ఉన్నాయి. అంత ప్రూఫ్స్ ఉన్నా కూడా పోలీసులు కేసు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడున్న విషయం. వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ గా బయలుదేరింది. అండ్ ఆ కేసుకు సంబంధించి మన ప్రముఖ న్యాయవాది దిలీప్ శంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన కేసుకు సంబంధించి వాళ్ళు తీసుకోవాలి అంటూ ఆయన వాలంటరీగా ఆ కేసు వాదించడం కోసం ఆయన ఇన్వాల్వ్ అయ్యారు, వచ్చారు. సో ఆమె తరపున ఆయన బాధ్యత తీసుకొని ఆ కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కేసు అన్ని ఆధారాలు ఉన్నా పోలీసులు తీసుకోవట్లేదు కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తే తీసుకునే అవకాశం ఉంది అంటే లాయర్ ప్రకారం ఏంటంటే ఒక రిట్ వేసి మాండమస్ అనే ఒక రిట్ ఉంటుంది, రిట్ ఆఫ్ మాండమస్ అంటారు. ఆ రిట్ వేస్తే కేసు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఆ రిట్ ఏంటంటే ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరైనా సరే వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు సరిగ్గా సో అప్పుడు ఈ రిట్ వేసి వాళ్ళ మీద వాళ్ళని బాధ్యులుగా చూపిస్తూ కేసు వేయచ్చు అనమాట. అప్పుడు ఈ రిట్లో కేంద్ర మన రాష్ట్ర హోంశాఖ కావచ్చు, అలాగే పోలీస్ శాఖను కూడా బాధ్యులుగా చేస్తూ రిట్ వేయచ్చు. సో ఇది చాలా పెద్ద ఇష్యూగా మారుతుంది. కాబట్టి అంత జరగకముందే వాళ్ళు కేసు తీసుకుంటారేమో. ఒక లాయర్ మరి వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా తీసుకోవాలి కూడా. ఎందుకంటే ఒక స్త్రీ నాకు అన్యాయం జరిగింది, నాకు ఇట్లా థ్రెట్టింగ్ ఉంది, ముఖ్యంగా సరే అన్యాయానికి సంబంధించి కోర్టుకు వెళ్ళిన తర్వాత వాదోపవాదాలు జరుగుతాయి, అదంతా తర్వాత సంగతి. కానీ ఆమెకి ప్రాణ భయం ఉంది, ఒక ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి కేసు పెట్టినప్పుడు అదైతే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆమెకి ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒంటరిగా ఉంటుంది, అతన్ని లవ్ చేసి బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్కి దూరంగా ఉంది 11 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు ఆమె దూరంగా ఉన్న తర్వాత ఆమెకి ఏదైనా జరిగి ఈరోజు ఆమెని చాలా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆడియో క్లిప్స్ కూడా వైరల్ అయిపోయాయి. అందులో ఉన్న వాయిస్ వాళ్ళదే అని చెప్పేసి ప్రూఫ్ కూడా ఆమె చూపిస్తూ ఉంది. ఒకవేళ దాని మీద డౌట్ ఉంటే అది ఫోరెన్సిక్ కూడా పంపించి పోలీసులు క్లారిటీ చేసుకోవచ్చు. దర్యాప్తు మొదలైతే చేయొచ్చు. అసలు కేసే తీసుకోకపోతే దర్యాప్తు ఎప్పుడు మొదలు కావాలి? ఇది ఒక సమస్య. ఆల్రెడీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్న తర్వాతే కదా వాళ్ళ మీడియాకి ఆమె కంప్లైంట్ ఇచ్చింది, కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈమె ఫేమ్ కోసం చేస్తుంది అన్నట్లుగా పోలీసుల వైపు నుంచి వాదన వస్తుంది అని అంటున్నారు. సో ఆమె ఫేమ్ కోసం చేస్తుందా, దేనికోసం చేస్తుందా అనేది వాళ్ళకి అనవసరం, అది కోర్టు తెలుస్తుంది. వాళ్ళైతే కేసు తీసుకోవాలి. సో తీసుకోకపోతే ఎదుర్కొనే పరిణామాలు రిట్ కావచ్చు, ఆ రిట్ తర్వాత కేసు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఖచ్చితంగా తీసుకోవడం అయితే అవసరం. రైట్. అలాగే లావణ్య వేరే హీరోయిన్స్ తో కూడా రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నాడు అంటూ కూడా చెప్పింది. రీసెంట్ గా తను నటించిన ఒక మూవీ హీరోయిన్ కూడా బయటకు వచ్చి మాట్లాడడం చూసాం. అండ్ బిగ్ బాస్ సెలబ్రిటీ హరియానా పేరు కూడా వినిపి ఆమె మొదటి రోజే ఆమె కొంతమంది హీరోయిన్ల పేర్లు చెప్పడం. ఇప్పుడు ఈ మాల్వి మల్హోత్రా అనే ఆమె కూడా ఆయనతోటి నటించిన హీరోయిన్నే, తిరగబడరా స్వామి అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆమెతోనే ఈయనకి ఎఫ్ఐఆర్ ఉంది, ఆమెతో కలిసి ఉంటున్నాడు, సో నన్ను దూరం పెట్టాడు అనేది ఈమె ఆరోపణ. అలాగే వేరే చాలా మంది హీరోయిన్లతో అతనికి కమ్యూనికేషన్స్ ఉంటున్నాయి, కొద్దిగా అవి ఎఫ్ఐఆర్ల లాగానో లేదా ఏదో రకంగా ఆమె క్లారిటీగా చెప్పడం లేదు, కానీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతోటి కమ్యూనికేట్ అవుతుంటాడు బాగా అది అని చెప్తుంది, కానీ క్లారిఫై చేసి ఏమి ఎఫ్ఐఆర్ అని చెప్పడం లేదు. సో దాన్ని మనం ఆ దారిలో చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రూఫ్లు లేకుండా మాట్లాడిన వాటికి మనం వాటిని క్లారిఫై చేయలేం, వాటిని మనము జస్టిఫై చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు హరియానా పేరు వచ్చింది, ఆమె ఏదో ఒక్క సీన్ చేసింది, అతనితోటి ఒకరోజు చేసింది, ఆ ఒక్కరోజు దానికే వాళ్ళకి అనుబంధం ఏర్పడి అతను కమ్యూనికేట్ అవ్వడము, రెగ్యులర్గా ఫోన్లు చేసుకోవడం, మాట్లాడుకోవడం ఇలా జరుగుతూ ఉంది. ఇదంతా నా దృష్టికి వచ్చిందని ఆమె అంటుంది. ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడైనా మొదలవచ్చు, అది ఒక సీన్ తోట ఒక నిమిషం తోట ఎలాగైనా మొదలవచ్చు. ఆ కమ్యూనికేషన్ అనేది కేవలం అది ఎఫ్ఐఆర్ అని చెప్పి ఆమె క్లారిఫై చేయకూడదు అనమాట. అది తర్వాత ఆధారాలు ఉంటే చూపించవచ్చు, దాని తప్పు లేదు, కానీ లేకుండా అనేయకూడదు. ఒక మాట అనేస్తే తనలాంటి వాళ్ళే మిగతా లేడీస్ కూడా, మిగతా హీరోయిన్లు కూడా తనలాంటి వ్యక్తులే కదా. సో ప్రూఫ్లు లేకుండా అలా బ్లేమ్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళకు కూడా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అది సరైనది కాదు. మరి చూడాలి, ఇంకా చాలా మంది మీద ఆరోపణలు వస్తున్నాయి. అయితే అది చూసి ప్రూఫ్లు లేకుండా అయితే మాట్లాడడం సరైనది కాదు. అండ్ 10 ఏళ్ళు సహజీవనం చేశారు అంటున్నారు ఇద్దరు. 10 ఏళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా చూపించిందా?
10 ఏళ్ళకి సంబంధించి అంటే ఆమె ఫొటోస్ అయితే చూపించింది. అలాగే వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్టులు ఎవరైతే వాళ్ళ స్నేహితులు ఉంటారో, యాక్టర్స్ కూడా కొంతమంది పేర్లు కూడా వచ్చాయి. వరుణ్ సందేశ్ అని వాళ్ళు యాక్టర్స్ కూడా ఓకే వాళ్ళిద్దరు సహజీవనంలో ఉన్నది మాకు తెలిసిందే అన్నట్లుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళ సహజీవనం అనేది ఇంటర్నల్ వాళ్ళ సర్కిల్లో తెలుసు, అందరికీ తెలుసు. అండ్ వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది. కానీ దానికి సంబంధించిన ఫోటోలు కూడా లేవు, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినట్లేదు. కానీ కొన్ని క్లిప్స్ ఉన్నాయి నార్మల్ గా వీళ్ళు బయటికి వెళ్ళిన. అదే వాళ్ళ సహజీవనానికి సంబంధించిన క్లిప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఒక చోట ఉండటం ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా, రాజ్ తరుణ్ కూడా. అవును మేము కలిసి ఉన్నాము, కానీ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నాము. 7 ఏళ్ల క్రితం నుంచి నేను ఆమెను ఆమెతో బ్రేకప్ చెప్పేసి దూరంగానే ఉంటున్నాను చెప్పడం కూడా జరిగింది. మరి ఆయన 4 ఏళ్ళే ఉన్నాడా లేక 11 ఏళ్ళుగా ఉన్నాడా తెలీదు. అయితే ఈ మధ్య కాలంలో ఆమెకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ రిలేషన్ అనేది కొద్దిగా దూరం అవుతూ వచ్చారా, ఎలా వచ్చారా అనేది కూడా తెలియదు అనమాట. కాకపోతే ఈ 11 ఏళ్ళుగా వీళ్ళు మరీ బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారిలో వాళ్ళు అయితే లేరు అనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాడని చెప్పడం కావచ్చు, ఆ కేసు కూడా జస్ట్ ఆ కేసు జరిగి ఎన్ని రోజులు అయింది, గట్టిగా ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది డ్రగ్స్ కేసు. సో అంటే రీసెంట్ గా జరిగిన కేసు అంటే అర్థం ఏంటి, రీసెంట్ గా కూడా ఈ ప్రాబ్లం అనేది నిన్న మొన్నటి దాకా కూడా జరుగుతూ వస్తుంది వీళ్ళ మధ్య అని. ఆ కేసుకు సంబంధించి కూడా ఆమె రాజ్ తరుణ్ అండ్ ఆమె ఎవరైతే హీరోయిన్ ఉన్నారో వీళ్ళే నన్ను ఈ కేసులో ఇరికించారు డ్రగ్స్ కేసులో అని చెప్పడం కూడా జరిగింది. సో ఇదంతా ఏంటి, దీన్ని బట్టి చూస్తే ఎన్నో రోజులుగా వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది ఏం కట్ అవ్వలేదు, జరుగుతూనే వస్తుంది. కాకపోతే ఆయన గ్యాప్ ఏదో కొంత గ్యాప్ అయితే క్రియేట్ అయింది వాళ్ళ మధ్య అనేది మాత్రం తెలుస్తుంది. అయితే మరి ఫైనల్ గా రాజ్ తరుణ్ కూడా తన వైపు నుంచి తన వాదనలు వినిపిస్తున్నాడు, తను నన్ను బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేసి. సో మరి ఇద్దరిలో ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది మనం అనుకోవచ్చు. అంటే రీసెంట్ గానే మనం చూసుకున్న డ్రగ్స్ విషయంలో ఇక్కడ తెలంగాణ పోలీస్ శాఖ చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ కేసుని వాళ్ళు హ్యాండిల్ చేస్తారా, అమ్మాయికి న్యాయం జరుగుద్దా లేకపోతే ఇతనికి న్యాయం జరుగుద్దా? అంటే పోలీసులు అయితే కేసు ఖచ్చితంగా తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు అది వివాదంగా మారింది కాబట్టి. అలాగే కొంతమంది లాయర్లు కూడా ఇప్పుడు ఈ కేసు విషయంలో ఆ రిట్ వేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి కేసు అయితే తీసుకుంటారు. రైట్. మరి ఈ కేసు విషయంలో అమ్మాయికి, లావణ్య అనే అమ్మాయికి మరి న్యాయం జరుగుతుందా జరగదా, అలాగే తెలంగాణ పోలీసులు కూడా ఈ డ్రగ్స్ పైన కానీ ఇలాంటి విషయాల్లో కానీ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఈ అమ్మాయి విషయంలో ఎలా జరుగుండొచ్చు? ఈ కేసు విషయంలో అయితే పోలీసులు కేసు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత దర్యాప్తు చేయాలి. అయితే ఆ అమ్మాయి ఇంకా ఇప్పటికీ కూడా అతనికి ఎఫ్ఐఆర్లు ఉన్నా, తను ఒకవేళ ఇష్టపడకపోయినా లేదా తన మీద డ్రగ్స్ కేసు పెట్టినా, ఇన్ని జరిగినా కూడా మళ్ళీ అతనే కావాలి నాకు, అతనంటే ఇష్టం అని చెప్పేసి ఆమె అంటుంది. కానీ అతనైతే దానికి సిద్ధంగా లేడు. అయితే బలవంతంగా ఎవరిని కలపలేరు కదా, ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే అతన్ని మోసం చేశాడు ఆమెని అనే కోణంలో అయితే మాత్రం అతను దర్యాప్తు ఎదుర్కోవాల్సిందే. ఒకవేళ మోసం చేశాడన్నట్లుగా నిర్ధారించే ఆధారాలు మాత్రం ఇప్పుడు ఈ సహజీవనం కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత వచ్చింది కాబట్టి కొత్తగా వచ్చిన కేసుల విషయంలో ఈ కొత్తగా సెక్షన్లు వచ్చాయి కాబట్టి ఇందులో చాలా బలమైన సెక్షన్లు ఉన్నాయి. సో ఈ సెక్షన్ల ప్రకారం అయితే ఆయనకు శిక్ష పడే అవకాశం కూడా ఉంది, అన్ని ప్రూవ్ అయితే. ఎవరు రాజ్ తరుణ్ శిక్ష పడే అవకాశం ఉందా? శిక్ష, ఉరి శిక్ష కాదు, ఓకే రైట్, సారీ, ఆయనకి శిక్ష పడే అవకాశం అయితే ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ బిఎన్ఎస్ లో దాదాపు సెక్షన్ 69 ప్రకారం చూసుకుంటే రాజ్ తరుణ్కి ఇప్పుడు ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి సహజీవనం చేయడము, ఇలా తర్వాత ఇట్లా మోసం చేయడం ఇట్లా కానీ జరిగితే దాదాపు 10 సంవత్సరాలు శిక్ష వేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఉన్న చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, బిఎన్ఎస్ రూపంలో వచ్చిన చట్టాలు. సో ఈ చట్టాల విషయంలో తప్పించుకునే అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు ఆమె కోరుకున్నట్లుగా అతను మళ్ళీ ఆమెని యాక్సెప్ట్ చేయడం ఇదంతా జరగకపోవచ్చు, కానీ అన్ని ప్రూవ్ అయితే శిక్ష పడే అవకాశం అయితే లేకపోలేదు. ఒకవేళ ఈ అమ్మాయి చేసినవన్నీ కూడా ఆరోపణలు అయితే ఆమెకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది కదా? ఆరోపణలు అని ప్రస్తుతానికైతే ఇప్పుడు అలా చెప్పలేము, ఎందుకంటే ప్రూఫ్లు ఆమె చూపించింది కదా. ఇప్పుడు అన్ని ప్రూఫ్లు చూపించినప్పుడు పైగా ఆయన మీడియా సమ్ముఖంగా ఒప్పుకున్నాడు. ఆయన మీడియాలో నిన్న ప్రెస్ మీట్లో ఆయనే చెప్పేశాడు, అవును మేమిద్దరం సహజీవనం చేశాము, దాదాపు 3 ఏళ్ళు చేశాము అని చెప్తున్నాడు. సో అన్నీ ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఆరోపణ ఎందుకు అవుతాయి, అవన్నీ నిజాలని ప్రూఫ్లు కూడా ఉన్నాయి. అది సో ఆమెకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు ఈయనైతే ఎదుర్కోవాల్సిందే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.